ఇక మారువేషంలో వచ్చిన తిలోత్తమ తన అసలు రూపం తీసేసి తన రూపంలోకి వచ్చేస్తుంది. ఇక ఇంతలోనే లలితాదేవి వస్తుంది. ఇక తన ఇంట్లోకి రావడం చూసిన ఇంటి సభ్యులందరూ ఆశ్చర్యపోతారు. అదేంటి పెద్దమ్మ, నిన్ననే వెళ్ళావు కదా, అమ్మట వచ్చావు అని చెప్పేసి అంటారు. కానీ తను మాత్రం ఇప్పుడే వచ్చినట్టుగా అందరితో మాట్లాడుతుంది. ఎందుకంటే లలితాదేవి ఆ రోజే వస్తుందన్నమాట. ఇంతకుముందు తన రూపంలో ఉంది తిలోత్తమ కాబట్టి ఆ విషయం లలితాదేవికి తెలియదు. ఇక ఇంటి సభ్యులందరూ ఆ డౌట్తో అందరూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు, ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి. ఇక ఇంతలోనే లలితాదేవి సరే అయింది, ఏదో అయింది కానీ మనం వెళ్ళి పూజ చేసుకుందాం, పూజకి ఏర్పాటు చేయండి అని చెప్పేసి అంటుంది. ఇక ఉదయాన్నం పూజకు ఏర్పాటు చేస్తారు నయని, హాసిని. ఆ పూజలోకి ఇంటి సభ్యులందరూ వస్తారు, తిలోత్తమ కూడా వస్తుంది. ఇక లలితాదేవి తిలోత్తమని చూసి ఏంటి తిలోత్తమ ఫారెన్లో ఉన్నావు అని చెప్పేసి అంటుంది. అప్పుడు తిలోత్తమ అంటుంది, అదేంటక్క ఫారెన్లో ఉండటం మీద నేను ఇక్కడనే ఉన్నాను కదా అని చెప్పేసి అంటుంది. ఇక ఇందులోనే అర్థం చేసుకున్న విక్రాంత్ అంటాడు, అదే మమ్మీ నువ్వు అంత దూరంగా ఉన్నావు కదా, దాన్నే పెద్దమ్మ ఫారెన్లో ఉన్నావు అని చెప్పేసి అంటుంది, దగ్గరికి రమ్మని చెప్పేసి అంటుంది నిన్ను అని చెప్పేసి అంటుంది. అప్పుడు లలితాదేవి కూడా అవును తిలోత్తమ ఎందుకు అంత దూరంలో ఉన్నావు, పూజ చేస్తున్నావు కదా దగ్గరికి రా అన్నప్పుడు తను అంటుంది, నేను లేదులే అక్క, నేను ఇక్కడనే ఉంటాను అని చెప్పేసి అంటుంది. ఇక ఇంతలోనే దీపం ఒత్తులు తీసుకొని వస్తారు, అక్కడ పెడతారు. ఆ దీపం వస్తువులు ఇమ్మన్నప్పుడు హాసిని తీసుకెళ్ళి ఇస్తుంది. అది చూసిన సుమన అదేంటి దీపం ఒత్తులు పసుపు గుడ్డతో చేశారు అని చెప్పేసి అంటుంది. అప్పుడు పావనమూర్తి అడుగుతాడు, ఏ ఒత్తులు వెలిగిస్తే ఏమవుతుంది, ఆ దీపం ఒత్తుల ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి అంటాడు పావనమూర్తి. అప్పుడు లలితాదేవి అంటుంది, పావనమూర్తి మనం వెలిగించే దీపం ఒత్తుల ఫలితాలు వెలిగించే దాన్ని బట్టి వేరు ఫలితాలు ఉంటాయి. పత్తి ఒత్తులతోటి వెలిగిస్తే ఆయుష్ వృద్ధి అవుతుందని నమ్ముతారు. అలాగే అరటి నారతోటి ఒత్తులను వెలిగిస్తే సమస్యలన్నీ పోయి ప్రశాంతంగా ఉంటారు అని చెప్పేసి ఎక్కువ నమ్ముతారు అన్నప్పుడు విశాల్ అంటాడు, మా అమ్మ తామర నారతోటి ఒత్తులు చేసేది పెద్దమ్మ అని చెప్పేసి అంటాడు. అప్పుడు తాను అంటుంది, అవును తామర నారతోటి ఒత్తులు చేస్తే వ్యాపారం దినదినాభివృద్ధి చెంది శ్రీమంతులు అవుతారని చెప్పేసి చాలా నమ్ముతారు. అలాగే నయని అంటుంది, జిల్లేడు నారతో కూడా నార తీసి ఒత్తులు వెలిగిస్తే ఇంట్లో ఉన్న భూత పేత పిశాసాలు అన్నీ తొలగిపోయి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి అంటుంది నయని. ఇంతలోని హాసిని అంటుంది, అయితే ఆ ఒత్తులేంటో ఈరోజు వెలిగించవచ్చు కదా చెల్లి, మన ఇంట్లో ఉన్న భూత పిశాసాలు అన్నీ పోతాయి అని చెప్పేసి అంటుంది. అప్పుడు తిలోత్తమ కోపంగా చూస్తుంది నయనికి వెళ్ళి హాసినికి వెళ్ళి. ఇక తిలోత్తమ దగ్గరికి రమ్మని చేసి ఒత్తులు వెలిగించమంటారు. కానీ తిలోత్తమ లేదు అక్క, నేను దగ్గరికి రాకూడదు, నేను ఒత్తులు వెలిగించను అని చెప్పేసి అంటుంది. అంతలోని విశాల్ అంటాడు, ఎందుకు రాకూడదు అమ్మ రా అని చెప్పేసి అన్నప్పుడు అది లేడీస్ ప్రాబ్లం విశాల్, నీకు అర్థం కాదులే అని చెప్పేసి అంటుంది. ఇక లలితాదేవి అంటుంది, లేదు అమ్మవారు కూడా అర్థం చేసుకుంటారు, ఏమీ కోపపడదు, అమ్మగారు అర్థం చేసుకుంటుంది, ఏం కాదులే రా అని చెప్పేసి పిలుస్తారు. ఇక తనకు చేసేది ఏమీ లేక వాళ్ళు పిలిచినట్టుగానే దగ్గరికి వెళ్తుంది. ఇక ఒత్తులు అనేవి తీసుకొని వెలిగించమంటారు. తను ఒత్తుల్ని తీసుకొని వెలిగించగానే పళ్ళెం అనేది కాలిపోతుంది. ఎందుకంటే తన చేతికి బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ వెనుక ఉన్న రహస్యం వలన ఆ ఒత్తులు అనేవి కాలిపోయి నిప్పులు వస్తాయి. అప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు, అదేంటి అలా జరిగింది ఏంటి అని చెప్పేసి అంటారు. కానీ లలితాదేవి మాత్రం ఏం చేశావు తిలోత్తమ, నువ్వు అలా అయింది అని అన్నప్పుడు అంటుంది, ఏమో అలా ఎందుకు జరిగిందో నాకు తెలియదు, నేను ఒత్తులు తీసుకొని వెలిగించాను, అంతలోగానే ఇలా అయిపోయింది అని చెప్పేసి అంటుంది. కానీ వల్లభ మాత్రం భలే ప్రయత్నిస్తాడు వాళ్ళ అమ్మని కాపాడడానికి. ఎందుకంటే వల్లభకు నిజమంతా తెలుసు కదా. ఇక తను అంటాడు, అవును మా అమ్మ చేయకూడదని చెప్పినా సరే తన దగ్గర తీసుకొని వెలిగించారు కదా, అమ్మవారు కోపడ్డట్టుంది, అందుకని ఇలా జరిగింది అని చెప్పేసి అంటాడు వల్లభ. ఇక లలితాదేవి మాత్రం అంటుంది, వల్లభ నువ్వు చూడ్డానికి అలా అమాయకంగా తిక్కలోనిలా కనిపిస్తావు, కానీ నువ్వు తిక్కలోనివి అమాయకుని కాదు, తెలియకల్లోడివే, చాలా కరెక్ట్గా సమాధానం చెప్పావు అని చెప్పేసి అంటుంది. ఇక ఇంతలోనే విక్రాంత్ ఉండి, సరే మమ్మీ అక్కడెందుకు, నువ్వు ఇక్కడ దూరంగా రా అని చెప్పేసి అంటాడు. కానీ నయని మాత్రం లేదులే విక్రాంత్ బాబు ఉండని, ఒత్తులు వెలిగించబోతే ఏంది, పక్కన నించోవచ్చు, ఏం కాదు, మీ అమ్మకి ఏం జరగదులే అని చెప్పేసి నయని ఎటకారంగా మాట్లాడుతుంది. ఇక అక్కడున్న ఒత్తులను తీసుకొని పత్తి ఒత్తులను వెలిగిస్తుంది నయని. ఇక అప్పుడు అంటుంది, ఆరతి ఇచ్చి ఆడపెట్టు నయని అని అంటుంది. ఇక ఇంతలోనే కంకణం తీసుకొని తిలోత్తమకి కట్టు, ఒక పాట పాడుతూ అని చెప్పేసి అంటుంది. ఇక నయని అమ్మవారి పాట పాడుతూ తిలోత్తమ చేతికి కంకణం కడుతుంది. ఫస్ట్లో తిలోత్తమ కంకణం వద్దంటుంది, ఎందుకంటే తను దృష్టశక్తి పొంది ఉంది కాబట్టి అమ్మవారికి దూరంగా ఉండాలి. అలాంటిది అమ్మవారి కంకణమే కట్టుకుంటే ఏం జరుగుతుందో అని చెప్పేసి భయపడి వద్దు అని అంటుంది. కానీ బలవంతంగా నయని తన చేతికి కంకణం అనేది కడుతుంది. ఇక కంకణం అనేది కట్టడం అయిపోగానే ఇంట్లో ఉన్న సభ్యులందరూ ఆశ్చర్యపోతారు.
ఒక్కసారిగా తిలోత్తమ మగ గొంతులో మాట్లాడుతుంది. అప్పుడు అబ్బా అబ్బా అని మొత్తుకుంటుంటే దురంధర అంటుంది, ఏంటి వదిన అలా మాట్లాడుతున్నావు నువ్వు అన్నప్పుడు దురంధర అంటుంది, ఎవరే నీకు వదిన, నేను ఎలా కనిపిస్తున్నానే నీకు అని చెప్పేసి మగ